అందరూ రంగులతో పెయింటింగ్ వేస్తారు, కానీ ఓ మెడికల్ విద్యార్థి పెన్నుని పెయింటింగ్ కి వాడేస్తున్నాడు. తనకున్న టాలెంట్ తో ఆర్ట్ వేసి ఔరా అనిపిస్తున్నాడు. ఖాళీగా కూర్చొని ఫోన్లు, టీవీలు చూడకుండా తన సమయాన్ని పెయింటింగ్ వేయడానికి వినియోగిస్తున్నాడు. మహానీయుల చిత్రాలను సునాయాసంగా పెన్నుతో గీస్తున్న భవానీ శ్రీరామ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్కు చెందిన వరద నాగేశ్వరరావు సంధ్యల కుమారుడు భవానీ శ్రీరామ్ ఖమ్మం మెడికల్ కాలేజ్లో బీడీఎస్ పూర్తి చేశాడు. తల్లి తండ్రి టీచర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి మ్యాథ్స్ టీచర్, తల్లి ఇంగ్లీష్ టీచర్. తల్లి డిగ్రీలో బీజెడ్సీ గ్రూప్ తీసుకున్నారు. జువాలజీ రికార్డులను ప్రతిరోజు చూడటంతో పాటు అనునిత్యం తల్లి డ్రాయింగ్స్ ని పరిశీలించడంతో శ్రీరామ్ జర్నీ మొదలైంది. 6వ తరగతి నుంచి మిస్టర్ బీన్ లాంటి వారి చిత్రాలు గీయడంతో మొదలై నేడు అనేక మంది గొప్పవాళ్ల పెయింటింగ్స్ తో పాటుగా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఎవరైనా స్టెన్సిల్ ఆర్ట్ వేస్తారు లేదా పెయింట్స్ వేస్తారు, కానీ భవానీ ఏకంగా పెన్ ఆర్ట్ వేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. స్టెన్సిల్స్ తో వేస్తే ఎక్కువ పేపర్, ఇంక్, టైం వృధా కాదు, కానీ డైరెక్ట్ గా పెన్ తో ఆర్ట్ వేస్తే ఎంతో ఏకాగ్రతతో సమయంతో పాటుగా ఇంక్, పేపర్ ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పెన్ ఆర్ట్ అనేది ఎంతో క్లిష్టమైనదైనా కానీ అందులో మెలకువలు తెలుసుకుని గొప్ప ఆర్ట్లు వేసి ముందుకు సాగుతున్నాడు భవానీ. సో చిన్నప్పటి నుంచి మమ్మీ జువాలజీ రికార్డ్స్ కానీ బాటనీ రికార్డ్స్ కానీ చూస్తూ పెరిగాను అనమాట. అప్పటి నుంచే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో 5th క్లాస్ 6th క్లాస్ నుంచి చిన్న చిన్న బొమ్మలు వేసేవాడిని, కార్టూన్స్ అలాంటివి, పవర్ రేంజర్స్ కానీ బెంటెన్ కానీ. ఇక్కడ డెంటిస్ట్రీలో జాయిన్ అయ్యాక అనాటమీ బొమ్మలు అవి బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక అక్కడ నుంచి వేయటం మొదలుపెట్టాను. అరౌండ్ 2017 నుంచి బాగా వేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా రావాలి, ఇంకా ట్రై చేస్తాను. నేను ఎన్టీఆర్ వేశాను, పివి సింధు వేశాను, పుత్తింది వేశాను, ఇంకా యాక్ట్రెస్ ఈషారబ్బాది వేశాను. ఈ స్కెచెస్ వేస్తున్నప్పుడు నాకు కొంచెం ఫోకస్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్కెచెస్ నేను మిడ్ నైట్స్ వేస్తాను. కామ్గా ప్రశాంతంగా ఉంటుంది నాకు. చదువుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో వేస్తూనే ఉంటాను బుక్స్ మీద అక్కడిక్కడ. సో కూల్గా అనిపిస్తుంది. బాల్ పాయింట్, జెల్ లేదా ఫైన్ లైనర్ పెన్నులను ఉపయోగించి చేసే అద్భుతమైన డ్రాయింగ్ కళను భవానీ సొంతం చేసుకున్నాడు. ఇంట్లోనే కూర్చొని ఎంతో సులభంగా నేర్చుకుని సృజనాత్మక కళారూపం దాల్చుతున్నాడు. ఈ ఆర్ట్ కోసం సాధారణ బాల్ పాయింట్ పెన్నులు, మైక్రాన్ పెన్నులు, స్కెచ్ పెన్నులు, బ్రష్ పెన్నులతో పాటుగా పేపర్ అవసరం పడుతుంది. సమాంతరంగా గీతలతో షేడింగ్ చేయడం, గీతలను ఒకదానికొకటి అడ్డంగా గీయడం, చుక్కల ద్వారా ఆర్ట్ సృష్టించడం, స్వేచ్ఛగా మనసుకు తోచిన ఆకారాలను గీయడం హాబీగా మార్చుకున్న శ్రీరామ్ను చూసి తండ్రి మురిసిపోతున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఆ డ్రాయింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా స్కెచెస్ కొనియటం కానీ, క్రయాన్స్ కొనియటం కానీ, ఆయన ఏది అడిగినా కూడా ఆయన ఇంట్రెస్ట్ని చూసి నేను తెచ్చేవాడిని. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేది ఆయన వేస్తూ ఉంటే. అలా అలా పెరుగుతూ ఆ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. మంచి మంచి నాయకుల చిత్రపటాలు వేయటము, జూనియర్ ఎన్టీఆర్ గారిది, సీనియర్ ఎన్టీఆర్ గారిది కూడా వేస్తూ ఉంటాడు. నేను కూడా గమనిస్తూ ఉంటాను. చాలా నీట్గా వస్తాయి. ఇంకా ఇంకా మంచి మంచి బొమ్మలు వేసి మంచి పేరు తెచ్చుకోవాలని మేము అనుకుంటామండి. పిల్లల్లో ఏకాగ్రత తల్లిని చూసే నేర్చుకుంటారంటున్నారు శ్రీరామ్ తల్లి. తాను తన కుమారుడి ముందు బొమ్మలు గీయడంతో నేడు పెన్ పెయింటింగ్ లో ఈజీగా రాణిస్తున్నాడని అంటున్నారు. సినీ నటి ఈషారెబ్బకు చెందిన 30 అంగుళాల చిత్రాన్ని గీయడానికి 11 గంటల సమయం పట్టింది. అంత ఏకాగ్రత మెరుగుపడాలంటే పిల్లలకు పెయింటింగ్ ఓ హాబీ కావాలని అంటున్నారు. ఏ పనైనా శ్రద్ధతో చేస్తాడు కాబట్టి శ్రీరామ్ బీడీఎస్ లో గోల్డ్ మెడల్ సాధించాడని అంటున్నారు తల్లి. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. వేస్తూ ఉంటే మేము కూడా ఆయనకి ఎంకరేజ్ చేసేవాళ్ళము. అదే విషయం అట్లా వేస్తూనే ఆ కాన్సన్ట్రేషన్ ఆయనకి ఎడ్యుకేషన్లో కూడా చాలా యూజ్ అయింది. ఎవరైనా కానీ మా ఫ్యామిలీలో ఎవరైనా ఫంక్షన్స్ ఏదైనా చేసినా కానీ గిఫ్ట్గా తను వాళ్ళ ఫ్రేమ్స్ చేసేసి ఫ్రేమ్ కట్టించి తీసుకుపోయి ఇస్తూ ఉంటాడు. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కూడా మా బాబు వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయనకి ఏం లేదు లోకము, డ్రాయింగ్ ప్లస్ బుక్స్ రీడింగ్. బుక్స్ అయితే మా ఇంట్లో చాలా ఉంటాయండి. బాగా రీడింగ్ ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది. ఆయన లోకమే ఇక డ్రాయింగ్ అన్నమాట. అద్భుతమైన ఆర్ట్లు వేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు శ్రీరామ్. రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు.